brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అప్పుడు ఆయన కూతురు సునీత కాదు పోస్ట్ మార్టం చేయాలి, వాస్తవాలు బయట రావాలని అడిగింది. పోస్ట్ మార్టానికి వెళ్తే భయంకరమైన సత్యం బయట వచ్చింది. ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. మెదడు కూడా బయటకు వచ్చిందని రిపోర్ట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు. సాయంత్రం అయింది, డ్రామా మారింది, ప్లేటు ఫిరాయించారు. మా నాన్నను చంపేశారు, ఇప్పుడు ఒకే ఒక దిక్కు మా చిన్నాన్న, ఆయన కూడా చంపేశారని ప్లేటు ఫిరాయించాడు. తెల్లవారింది, పేపర్ వచ్చింది, నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి ఒక ముఖ్యమంత్రి పైనే అపవాదు వేశారు. ఏం జమ్మల్లో జ్ఞాపకం ఉందా లేదా? కోర్టుకు పోయి ఎవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. దానివల్ల ఎలక్షన్లో సానుభూతి కూడా వచ్చింది. మీరు కూడా అనుకున్నారు పాపం అని. నేను మోసపోయా, మీరు పాపం అనుకున్నారు, కానీ కొంపలు కూలాయి. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తే నేను మోసపోవాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి. పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంతా కొంటామని ముందుకెళ్ళాం. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందుల రాజకీయం చేసి ఆ రైతులు అబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నావు ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా.